అందరికీ నమస్తే అండి. అమ్మ నమస్తే. నమస్తే అయ్యా. ఈరోజు ఇలాంటి పరిస్థితి చేసుకోవడానికి కారణం ఏంటంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న వారందరూ మన కొత్తపల్లి పాఠశాలలో చదువుకున్న వాళ్ళే ఎక్కువ శాతం మంది. అయితే మన పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఈ వేసవి సెలవులకు గాను వారు ఏంటంటే అడ్మిషన్లు వచ్చే సంవత్సరం గాను చేర్పించుకోవాలని చెప్పి వారు ఏదో ఒక విధంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులను ప్రతి ఒక్క వ్యక్తిని కూడా కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఈరోజు మన ఫీల్డ్ అసిస్టెంట్ రెడ్డి మోహన్ గారికి ఫోన్ చేశాను. అయితే ఈరోజు ఏమైనా కుదురుతుంది అంటే ఖచ్చితంగా కుదురుతుంది, అరగంట ముందే మీకోసం ఏర్పాటు చేస్తానని ఆయన సహకారంతో మీరు మమ్మల్ని అందరినీ ఈ విధంగా ఒకేసారి కలుసుకునేటటువంటి అవకాశం దొరికిందనమాట మన ఉపాధ్యాయులకి. అయితే ముఖ్యంగా వారు వచ్చిన ఉద్దేశం ఏంటంటే, గడిచిన 2 సంవత్సరాల నుంచి మన ప్రధాన ఉపాధ్యాయురాలు శాంతకుమారి గారు వచ్చి 1 సంవత్సరం గడిచింది, ఏడాది గడిచింది. అయితే ఈ సంవత్సరం 2 సంవత్సరాల నుంచి వారు చాలా కష్టపడి వారి యొక్క కృషిని పెడతా ఉన్నారు. ఆ కృషి వాళ్ళు చెప్పుకోకపోతే మాత్రం అది ప్రజలకు తెలియదు. అది స్పష్టంగా మీ దగ్గరకు చేర్చుకోకపోతే బడిపైన కానీ వారిపైన కానీ నమ్మకం కలగదు. అయితే మరి ఆ ప్లాట్ఫామ్, ఆ వేదిక ఒకటి కావాలి కాబట్టి ఈరోజు ఈ వేదికను ఎంచుకొని వారు మీతో సంభాషించడానికి కోసం ఈరోజు ఇక్కడికి మన ముందుకు రావడం జరిగింది. సో నాకంటే ఎక్కువ వారు మాట్లాడితే బాగుంటుంది. ప్రధానోపాధ్యాయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా ఇది కొత్తపల్లి గ్రామ సభ అని నేను భావిస్తున్నాను. ఈ సభకి మా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ సభకి హాజరైన గ్రామస్తులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మా ఈ బడిబాటకి మాతో పాటు వచ్చిన మా ఉపాధ్యాయులు, అలాగే ఉపాధ్యాయేతర సిబ్బంది, అలాగే కోఆప్షన్ సభ్యులైన దుబ్బ సంతోష్ కుమార్, అలాగే మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మోహన్ రావు గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉపాధి హామీ పథకం అంటే ఇది ఎవరిదమ్మా? ప్రైవేట్దా, ప్రభుత్వానిదా? గవర్నమెంట్ కదా, గవర్నమెంట్దే కదా. మరి మనకి గవర్నమెంట్ ఇలాంటి పథకాలు చాలా చాలా పెడుతుంది. ఎవరి కోసం? పేదవారి కోసం. పెన్షన్లు ఇస్తున్నారు, ఉపాధి హామీ పథకము, ఉచితమైన హాస్పిటల్స్, ఆరోగ్యం ఇస్తున్నారు, రేషన్ బియ్యం ఇస్తున్నారు. వీటన్నిటికీ మించి ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏముండాలి? ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఏముండాలి? మీరు ఈరోజు ఈ పనుల్లో ఉన్నారంటే కారణం ఏంటంటే, ఆ రోజులు చదువుకోవడానికి సరైన వసతులు లేక, సదుపాయాలు లేక మీలో ఎంతోమంది చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. కానీ ఆ రోజు వసతులు లేక మీరు ఇలా ఉండిపోయారు. మరి మీ పిల్లలు ఎలా ఉంటారేంటి? మీ పిల్లలు ఎదగాలి కదా. ఎదగాలంటే ఎక్కడ చదివించాలి? ప్రభుత్వ పాఠశాలలోనే ఎదగగలుగుతారు. ఏంటమ్మా మీరు అంత ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలోనే ఎదుగుతారని చెప్తున్నారని మీరు అంటున్నారు. నేను చెప్తాను, మీరందరూ కూడా గ్రామీణులే. మనకి నేనైతే చిన్నప్పుడు తెల్లకోడ అనేదాన్ని, నల్లకోడ అనేదాన్ని. తెల్లకోడ అనేది ఏంటంటారు? ఫామ్ గుడ్ కదా. దాన్ని ఎలా పెంచుతారు? మనమే వేడి క్రియేట్ చేయాలి దానికి గాసం కూడా మనమే ఇవ్వాలి. అది ఎక్కడ సంపాదించుకోలేదు. అదే నాటుకోడి అయితే ఏం చేస్తుంది? అది ఎక్కడైనా సంపాదించుకుంటుంది. అది తినే రుచి కూడా ఎలాగ ఉంటుంది? నాటుకోడి రుచి వేరేగా ఉంటుంది, ఇది ఉంటుంది. మనకి ప్రభుత్వ పాఠశాలలో కూడా పిల్లల చదువు, మేము ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలకి అన్ని పోటీల్లో నెగ్గుకొస్తారు. అందుకని మేము నాటుకోడులతోటే వాళ్ళు పోలుస్తాం. వాళ్ళకి ఎవరు ఎదురెవరు అంటే ప్రభుత్వ పాఠశాలలో ఎందుకు అంత దిట్టమైన పగడ్బందమైన ఉంటుందంటే అక్కడ విద్యకు ఉన్న స్థానము. ఎందుకు? అధికారులు అందరూ అండాదండా ఉంటుంది. పిల్లలు చదువు చెప్పడానికి ఏ టీచరు కాలు నెగడదని కూర్చుంటామో చెప్పమంటే జరగదు. కష్టపడి జీతాలు ఎలా తీసుకుంటున్నారో కష్టపడి పిల్లలకి చదువు చెప్పాలి. అది మా బాధ్యత. నేను ఇప్పుడు ఈ సంవత్సరం ఇక్కడికి వచ్చాను. మన పాఠశాల మీద మీకు ఒక అభిప్రాయం ఉంది. ఇప్పుడు మేమైతే వచ్చి గొప్పలు చెప్పుకొని మా పాఠశాలలో బాగా చెప్తున్నా అని కాదు, మీకు కూడా తెలుస్తుంది. మాకు అధికారులు వస్తారో లేకపోతే ఎవరో చూస్తారనే కాదు, మాకు మా పిల్లలే జడ్జిమెంట్ చేసిగలరు.
మీకు ఇంటికి వచ్చాక పిల్లలు ఇప్పుడు మా పిల్లలకి ఇంటి దగ్గర మేము బాగా చెప్తున్నాం అని చెప్పరా అని మేము నేర్పించేసి పంపించేసినా ఒకరోజు అబద్ధం చెప్తాడు, 2 రోజులు అబద్ధం చెప్తాడు, 3వ రోజు నిజం చెప్తాడా లేదా? ఎవరు చెప్తున్నామా లేదా అంటే వాళ్ళు నిజం చెప్తారు. అంటే పిల్లలు మాకు సీసీ కెమెరాలు అంటారు. ఇక్కడ మేము కానీ చదువు చెప్పలేదని అంటే మీకు గ్రామాల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు చెప్పండి, మన పాఠశాలలో కొత్తపల్లి హై స్కూల్లో చదువులు బాగా సాగుతున్నాయని పేరు ఉందా లేదా? నాకు ఫస్ట్ అది చెప్పండి. మంచిగా చెప్తున్నారు. అయితే మన పాఠశాలకి పూర్వం నుండి కూడా ఒక మంచి పేరు ఉంది. ఇప్పుడు ఆ పేరు పెరుగుతుందే కానీ తరగడం లేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువు అనేది మీ పిల్లల అభివృద్ధికి, భవిష్యత్తుకి ఒక భరోసా. ప్రభుత్వ పాఠశాలలో విద్య మీ పిల్లల భవిష్యత్తుకి భరోసా. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఏ విధంగా అంటే మన పాఠశాలలో ఆట స్థలాలు ఉంటాయి, చక్కగా ఆటలు, అలాగే ల్యాబ్లు ఉన్నాయి, పుస్తకాలు, గ్రంథాలయాలు ఉన్నాయి, సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి, ఐఎఫ్బి ప్యానెల్స్ ఉన్నాయి. పిల్లలకి ఏ విషయమైనా సరే విపులంగా చెప్పగల ఐఎఫ్బి. అలాగే ఇంగ్లీష్లో కూడా చక్కగా వాళ్ళకు వాళ్ళు సంభాషించేటట్టు చెప్పగల ఇంగ్లీష్ టీచర్స్ ఉన్నారు. అలాగే 1 నుండి 5వ తరగతి వరకు చిన్న పిల్లలు అప్పుడే చక్కగా తెలుగు, ఇంగ్లీషు, లెక్కలు బాగా చెప్పగలిగిన టీచర్స్ ఉన్నారు. నేను ఖచ్చితంగా చెప్పగలను. మీ పిల్లలు మీరు కావాలంటే కంపారిజన్ చేసుకోండి. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి, ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థికి మీరు మధ్య పోటీ పెట్టండి. మా పిల్లలు లెగ్గుతారో లేదో చూడండి. నేను ఊరికినే గొప్పలు చెప్పడం లేదు, ఊరికినే నేను మీకు అడగడం లేదు. మీరు నిక్కచ్చిగా నమ్మితే మా స్కూల్లో జాయిన్ చేయండి. మేము చాలాసార్లు గ్రామాల్లో పర్యటించి మీ ఇళ్ళకు వచ్చాము. కాకపోతే అందరికీ ఉపాధి సమయం ఇది, మీ పనుల్లో మీరు ఉంటారు, మేము వచ్చేటప్పుడు మీరు ఉంటారని లేదు కదా. అక్కడికి ఎన్నిసార్లు వెళ్ళా కలవడం లేదని ఈరోజు మిమ్మల్ని ఇక్కడ కలుసుకోవాలనే ఉద్దేశంతో వచ్చాను. మీరు మన పాఠశాల, ఈ గ్రామంలో పాఠశాల మన పాఠశాలని ఇంకా పురోభివృద్ధి చేయాలంటే పిల్లలని మా పాఠశాలలోనే చేర్పించండి. మొన్న 10th క్లాస్ రిజల్ట్ కూడా మేము గర్వించదగ్గట్టు వచ్చింది. అంతా ఇంగ్లీషు, తెలుగు, హిందీ, లెక్కలు ఎవరిది కూడా ఫెయిల్ అవ్వలేదు. మిగతా సబ్జెక్టులో ఒక సోషల్లో ఒక అమ్మాయి, సైన్స్లోని 3 అంటే 2 ఎందుకు పాస్ అవ్వలేదని అంటే వాళ్ళు పరీక్షలు ముందు వారు కూడా పాఠశాలకు రాలేదు. విజయవాడ వెళ్ళిపోయాడు ఒక్కరోడు, రాజస్థాన్ వెళ్ళిపోయాడు ఒక్కరోడు. వాళ్ళకి బ్రతిమాలి తెచ్చి రాత్రి పగలు టీచర్స్ ఒక్కొక్కరు అయితే వాళ్ళ కోసం తెల్లవారు వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కోటబొమ్మాల నుండి ఇక్కడికి వాళ్ళు అక్కడ కోటబొమ్మాల్లో ఉండిపోయారు. అక్కడ నుండి ఇక్కడ తేవడం కూడా మా గోపి మహేశ్వరు, మిగతా మహేశ్వరు, సునీల్ మహేశ్వరు వాళ్ళని అక్కడ నుండి తీసుకొచ్చేవారు. లేదంటే మనకి 100% ఉత్తీర్ణత అయ్యున్నాం. వాళ్ళిద్దరూ సైన్స్లో పోవడానికి కారణము ఒక్క అమ్మాయి ఇంగ్లీష్లో, సోషల్లోని, లేకపోతే మొత్తం అందరూ కూడా పాస్ అయిపోయారు. ఈ సంవత్సరం కూడా మీ సహకారం ఉంటే మా పాఠశాలలో వచ్చే సంవత్సరం కూడా ఇంతకన్నా మంచి రిజల్ట్ మేము తెప్పించగలము. పిల్లలు మీరు సహకారం ఉంటే, మీరు ఇంట్లో కూడా పిల్లలు సహకరిస్తే చెప్పగలిగితే, వాళ్ళ ఇంటి దగ్గర వాతావరణం బాగుంటే, ఇక్కడ చదువులు బాగుంటే, అక్కడ ఇంటి దగ్గర వాతావరణం బాగుంటే చదువుకోవడానికి వీలైతే మంచి అభివృద్ధి వస్తుంది. నాకైతే ఈ ఊరు చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది, గర్వంగా ఉంటుంది. ఎందుకంటే కొన్ని గ్రామాల్లోనే సహకరించరు, పిల్లల చదువులకేటి పాఠశాలకేటి సహకరించరు. కానీ నాకు ఈ ఊర్లో మాత్రం అదో పెద్ద వనరు అది. ఎందుకంటే ఏ పాఠశాల అయినా అభివృద్ధి చెందాలంటే గ్రామీణుల సహకారం కావాలి. అది నాకు 100% ఇక్కడ దొరుకుతుంది. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను క్రమశిక్షణలో పెడతాను. నాకు సంతోష్ బాబు అడిగారు, ఈ స్కూల్లో ఎలా క్రమశిక్షణలో పెడతారంటే రాగా నాకు మొదట వేసిన ప్రశ్న అది. నాకు తల్లిదండ్రుల సహకారం ఉంటే నేను 6 మాసాలు 3 మాసాల్లో నేను సహకరిస్తాను, నేను క్రమశిక్షణలో పెట్టగలను ఆయనకు మాట ఇచ్చాను కూడాను. నేను నా మాటని నేను నిల్చోపెట్టుకున్నాను. అందుకని మీ పిల్లలు మా పాఠశాలలో చదివితే క్రమశిక్షణ ఉంటుంది, ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది, ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడగలరు, లెక్కలు బాగా చేయగలుగుతారు, సైన్స్ ల్యాబ్లు ఉన్నాయి. నేను మరొక్కసారి మీకు విన్నవించుకుంటున్నాను, మన పాఠశాలలోని జిల్లా పరిషత్ హై స్కూల్ కొత్తపల్లిలోని మీ పిల్లల్ని జాయిన్ చేసేటట్టు మీరు నిర్ణయించుకొని మా పాఠశాలకు రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాల కంటే మన పాఠశాలలో చదువు బాగా ఉంటుంది, ఫీజులు కట్టక్కర్లేదు, యూనిఫారాలు ఇస్తారు, మంచి భోజనం పెడుతున్నారు. అలాగే
షూలు ఇస్తున్నారు, టైలు ఇస్తున్నారు, నోట్ బుక్స్లు ఇస్తున్నారు. వారం అంటే మనకి హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి ఆరోగ్య పరీక్షలు కూడా జరుగుతున్నాయి. అలాగే పై గ్రామాలకు అంటే పై ఊర్లకు వెళ్ళి స్టేట్లోని గ్రామంలోని నియోజకవర్గంలోని ఆటపాటల పోటీలకు పంపిస్తున్నాము. అన్నిట్లో కూడా పిల్లలు మంచి ఉన్నతికి వస్తున్నారు. కానీ కాబట్టి మీరందరూ కూడా మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని మన స్కూల్లో జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. మేడం గారు అన్ని విషయాలు కూడా తెలియజేశారు. కాబట్టి మీ ప్రభుత్వ బడిని రక్షించుకునే బాధ్యత మీది, అలాగే మాది, మనందరిది. అందుకు మీతో కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే ఒకప్పుడు 500-600 మంది పిల్లలు ఉండేవారని విన్నాం, మేము చూడలేదు. కానీ మేము వచ్చిన నుండి అయితే పిల్లల సంఖ్య పెరిగిందే తప్ప తగ్గలేదు. ఇంకా పెంచాలనే ఉద్దేశంతో దుబ్బ సంతోష్ నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా సెలవుల్లో ఎక్కడెక్కడ టూర్లకు వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు పోయినటువంటి పిల్లలకి చదువు చెప్పడానికి కూడాను మన పాఠశాలకు ప్రతిరోజు ఆ సబ్జెక్ట్ టీచర్స్ వస్తున్నారు. వాళ్ళు కూడా మళ్ళీ చెప్తున్నారు. వాళ్ళు పాస్ అయ్యేంత వరకు కూడా మా కృషి ఉండనే ఉంటది. వాళ్ళు పోయారంటే పూర్తిగా వాళ్ళు స్కూల్కి రాలేదు, లాస్ట్ పరీక్షల రోజు వచ్చారు. అందుకు ఆ సబ్జెక్ట్లో ఒక మార్కు 2 మార్కులతో పోయారు. వాళ్ళు కూడా పాస్ అయిపోతారు, 100% వస్తుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలందరినీ కూడాను జాయిన్ చేయాలి. ఎందుకు అంటే జాయిన్ అయిన వెంటనే మీ పిల్లలకి 3 జతల యూనిఫామ్తో పాటుగా 21 వస్తువులతో కూడినటువంటి కిట్ ఇవ్వబడుతుంది. అలాగే ప్రతిరోజు కూడాను ఒక శనివారం తప్ప గుడ్ ఇవ్వబడుతుంది. ఒకవేళ ఆదివారం స్కూల్ పెట్టినా కూడా ఆ రోజు కూడాను మిడ్ డే మీలు, రుచికరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మిడ్ డే మీలు, ఐరన్ పెంచేటువంటి IFP టాబ్లెట్స్, అలాగే ఆల్బెండజోల్ టాబ్లెట్స్. ఆరోగ్యం బాగుంటే చదువు బాగుంటుంది. అందువల్ల ఆరోగ్యంకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ మంచి రుచికరమైనటువంటి భోజనంతో పాటు టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్నీ కూడా టైం టు టైం వేయబడుతుంది అనమాట. అలాగే క్యాన్సర్ రాకుండా ఈ మధ్యన ఇంజెక్షన్స్ కూడాను మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వేయడం జరిగింది అనమాట. సో అన్ని రకాలుగా ప్రభుత్వము దీని మీద కృషి చేస్తుంది. అలాగే మీ పిల్లలు ఘనత సాధించినటువంటి పిల్లలు స్టేట్ వైడ్, మొత్తం నేషనల్ వైడ్ విద్యాశాఖ మంత్రి గారు మన పిల్లల తాలూకా ఫొటోస్ని పేపర్లో వేశారు. ₹1 కోటి అవుతుంది ఆ యాడ్కి. అలాగే వీడియో యాడ్స్ ఇస్తున్నారు ప్రైవేట్ స్కూల్స్ లాగా. సో ఇంతగా ప్రభుత్వం మన మీద దృష్టి పెట్టినప్పుడు మనం కూడా ప్రభుత్వానికి సహకరించాలి, మాకు కూడా సహకరించాలి. మన పిల్లలు ఈ సంవత్సరం మొత్తం 10 మెడల్స్ సంపాదించడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో. ఎవరి దగ్గర కూడా ఒక పైసా తీసుకోలేదు, అన్నీ మేమే భరించాం. సో ఆ సర్టిఫికేట్స్ కూడాను రేపొద్దున మీకు ఉద్యోగ అన్వేషణలో దానికి కూడా మార్క్స్ ఉంటాయి. సో ఆట, పాట, మాట, చదువు, రకరకాల యాక్టివిటీస్. మీరు ఎప్పుడైనా వచ్చి ఎలిమెంటరీ స్కూల్స్ పిల్లల దగ్గర చూస్తే ఈ టీచర్స్ ఎవరు కూడా కుర్చీల మీద కూర్చోరు. పిల్లలతో పాటు కూర్చొని ఆ పిల్లలు వీళ్ళ మీద ఆడుతుంటారు, గెంతుంటారు. అలాగని క్రమశిక్షణ తప్పారు. క్రమశిక్షణతో కూడిన విద్య, విలువలతో కూడిన విద్య, యాక్టివిటీ బేస్డ్ విద్య, అన్ని రకాల ఏవైతే కొత్త కొత్త పోకడ్లు, కొత్త కొత్త అప్రోచెస్ ఉంటాయి అవన్నీ కూడా మేము అడాప్ట్ చేస్తూ నిరంతరము పిల్లలతో మమేకమవుతూ ముందుకు తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో 10వ తరగతికి కూడా మేము ఆదివారము, శనివారము, లేకుంటే సాయంత్రం 5 అయిపోయింది కదా, తెల్లారి 7 కదా, అవన్నీ టైమ్స్ ఉండవు. మాకు రోజులతో సంబంధం లేదు. నిరంతరం పిల్లల కోసం కృషి చేస్తున్నాము. మీ పిల్లల్ని మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయండి. మీ పిల్లల్ని, అలాగే మీ మనవల్ని, మనవరాలని అందరినీ జాయిన్ చేయండి. ఏమైనా తేడా ఉంటే మాకు అడగండి, చెప్పించుకునే హక్కు మీకు ఉంది. సో అంతకంటే భరోసా ఇవ్వడం అనేది ఇంకా ఎవరు కూడా ఇవ్వరు. సో మీ పిల్లల్ని నిర్భయంగా మా దగ్గర జాయిన్ చేయండి. మంచి ఫలితాలని పొందడానికి మీరు కూడా సహకరిస్తారని కోరుతున్నాం. మీకు ఇంకా భయం అవసరం లేదు. మా మేషర్ తాలూకా పిల్లలు కూడా, మా సార్ తాలూకా పిల్లలు కూడా మన పాఠశాలలోనే చదువుతున్నారు. సో అంతగా శ్రద్ధ తీసుకొని, అంతగా బాధ్యతతో చేస్తున్నటువంటి మాకు మీ అందరూ కూడా సహకరించి మీ పిల్లల్ని అందరినీ కూడాను ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ మన స్కూల్లో సంబంధించి 3, 4, 5 తరగతులకి 4 టీచర్స్ ఉన్నాము. ఇక్కడ పిల్లలకి ఏది అవసరమో నేను యాక్చువల్గా మన విలేజ్ లెవెల్ నుంచే వచ్చిన వాళ్ళమే. ఇక్కడ అందరు కూడాను రీసెంట్గా అయితే నేను వచ్చాను. కాబట్టి ఆ పిల్లలకి ఏంటి అవసరం, దేంట్లో వాళ్ళు వెనకబడి ఉన్నారో
వాళ్ళకి ప్రత్యేకంగా గుర్తించి దాంట్లో డెవలప్మెంట్ చేయడానికి మాకు అవకాశం ఉంది ఎక్కువ. ఎందుకు? టీచర్స్ ఫుల్గా ఉన్నాం, పిల్లలు లిమిటెడ్గా ఉన్నారు. ఒక 50 మంది ఒక క్లాసులో ఉన్నారనుకోండి, అందరినీ మనం టచ్ చేయలేం ప్రతిరోజు. అలా కాకుండా ఒక 10 మంది 20 మంది ఉన్నారనుకోండి ఒక క్లాసులో, ప్రతి పిల్లాడు కూడా ఏ స్థాయిలో ఉన్నాడు, వాడు ఎందులో వెనకబడి ఉంటున్నాడు, ఎందులో మెరుగుబడి ఉన్నాడు, ఆ గుర్తించి వాళ్ళకి సరిపోయిన స్థాయిలో మనం ఈ వెనకబడిన వాడికి అప్లిఫ్ట్ చేయడానికి, అలాగే ఇంకా స్పీడ్గా చదువుతున్న వాడికి ఇంకా బాగా చదివేందుకు వాళ్ళని గుర్తించి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇది చాలా చాలా మంచి అవకాశం మీకు. ఎందుకంటే మన ఊర్లోనే 1 నుంచి 10 వరకు ఉన్న స్కూల్ ఉంది. దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత మనది, మనందరిది. ఈరోజు మనకు పిల్లలు ఉండొచ్చు, లేకపోతే రేపు నెక్స్ట్ వచ్చే సంవత్సరం ఇంకో సంవత్సరం అయినా పిల్లలు స్కూల్కి వస్తుంటారు. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నది, అన్ని టీచర్స్ కూడా ఫుల్ స్టాఫ్ ఉన్నారు. మనం నచ్చిన టైంలో వెళ్ళి వాళ్ళకి అడగవచ్చు, మన పిల్లల పరిస్థితులు మనం తెలుసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉండేటప్పుడు మనం వినియోగించుకోగలగాలి. అందుకే మా అబ్బాయిని కూడా అసలు ఈ స్కూల్లోనే నేను చదివిస్తున్నాను. వేరే దగ్గర ఎక్కడైనా చదివించవచ్చు, కాకపోతే ఇక్కడ అంత మంచి క్వాలిటీ విద్యను నేను అందిస్తున్నాము. ప్రతి ఒక్కరం వాళ్ళకి నవోదయ కోచింగ్ ఈ సంవత్సరం నుంచి ప్రత్యేకంగా మేము స్టార్ట్ చేస్తున్నాం. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదేది అవసరం వాళ్ళకి, నెక్స్ట్ లైఫ్లో గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలంటే లేదా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళాలంటే ఏ స్కిల్స్ అవసరమో మాకు తెలుసు. సో అవి ఇప్పటి నుంచే వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సు, స్పోకెన్ ఇంగ్లీష్ ప్రత్యేకంగా వాళ్ళకి ఇవ్వడానికి మా దగ్గర ప్రత్యేకంగా ప్రణాళికలు వేసుకున్నాం, అవన్నీ అమలు చేస్తున్నాం. మీరు ఒకసారి దీనికోసం ఆలోచించండి, మన పాఠశాలలో జాయిన్ చేయండి, వాళ్ళ అభివృద్ధికి కృషి చేయండి. మీకు నచ్చిన టైంలో మా పాఠశాల సందర్శించి మా పిల్లాడు దీంట్లో ఏంటి వాళ్ళకి ఏంట్లో అవసరం ఉందో వాళ్ళ విషయాలన్నీ మాతో చర్చించి వాళ్ళ డెవలప్మెంట్ కృషి చేయండి. ఎంతకు మించిన అవకాశం మీకు ఇంకా ఉండదు. కాబట్టి దాన్ని మనం వినియోగించుకొని ఫ్రీగా చక్కగా, అదే ఇంకొకటి డబ్బులు కడితే మనకు చదువు వస్తుంది, అది బుర్రలో నుంచి తీసేయండి. బస్సులే మిగులుతాయి, వ్యాన్లే మిగులుతాయి మీరు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తే. ఇప్పటి నుంచి ఎంత డబ్బులు పెడితే మీరు నెక్స్ట్ ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్ అలాగే కోచింగ్ సెంటర్లకి ఎంత డబ్బులు మీరు వేస్ట్ చేయాలి. కాబట్టి అది గమనించండి. మీరు ఖచ్చితంగా మన స్కూల్లో జాయిన్ చేయండి, ఇప్పుడు జాయిన్ చేయండి. మీ చేతుల దగ్గర మనకి 10th క్లాస్ వరకు మన పిల్లలు మన దగ్గర ఉండాలి. ఏదో హాస్టల్లో ఎక్కడ వేసికుండా లేకపోతే ప్రైవేట్ స్కూల్కి బస్సులు వ్యాన్లు ఎక్కించకండి. ఎందుకంటే మనం ఒకరోజు ఈ కొత్తపేట లేకపోతే కోటబొమ్మలు వెళ్ళాలంటే ఎంత విసిగిపోతాం. వాళ్ళు ప్రతిరోజు ఈ వ్యాన్ల మీద కానీ ఇంకొక దాని మీద కానీ తిరగడం, వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. సో అలాంటిది ఏం ఇబ్బంది ఉండదు. మన స్కూల్కి పంపించండి, మేము అన్ని రకాలుగా గుర్తిస్తాం. మనకి టీచర్స్ ఎక్కువ ఉన్నారు, అలాగే పిల్లలు సరిపోయినంత మంది ఉన్నారు. కాబట్టి మీరు చేస్తే మీకు అన్ని రకాలుగా బాగుంటుంది. మాకు అడగండి మీకు ఏదైనా సమస్య ఉంటే. థ్యాంక్ యూ. అందరూ కొంచెం గ్యాదర్ అయ్యి ఒక 2 నిమిషాలు డబ్బులు ఇచ్చి మనము తన్నులు తనిపించుకోవద్దు అనేది ఓపెన్గా నేను చెప్పగలను. ఎందుకంటే డబ్బులు వృధా ఎందుకు, చక్కగా మంచి ఎంఏలు చేసి పీజీలు చేసి అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు మన దగ్గర ప్రభుత్వ పాఠశాల ఎంత స్ట్రాంగ్గా పటిష్టంగా పనిచేస్తూ ఉన్నారు. 3 సంవత్సరాల క్రితం నేను ఎప్పుడు ఈ మాట చెప్పలేదు, ఎందుకంటే 2018, 2019 నుంచి నేను ఊర్లో ఉన్నాను. ఎప్పుడు కూడా మీ ముందుకు వచ్చే ధైర్యం చాలలేదు నాకు, ఎందుకంటే నాకు అప్పుడు నచ్చలేదు. అప్పుడు పరిస్థితి నడుచుకుంటున్న విధానం నాకే నచ్చలేదు. 2020, 2019, 2021. కానీ 2022, 2023 నుండి నేను ఎందుకంటే ప్రతి దగ్గర అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను వాళ్ళని. ఇప్పుడు ధైర్యం వచ్చింది. 1.5 సంవత్సరం నుంచి నాకు కాన్ఫిడెంట్గా, ఎందుకంటే రేపు పొద్దున మీ ముందు మొహం చూపించుకోవాలి. నానే జాయిన్ చేయించావు ఏంది కథ అని అడిగితే నేను సమాధానం చెప్పుకునే పొజిషన్లో ఉండాలి. నా పొజిషన్, నాకు ఆ బలం ఉంది, నాకు ఆ ధైర్యం ఉంది. ఇప్పుడు గట్టిగా సమాధానం చెప్పగలను. ఎందుకంటే మీరు రిజల్ట్ కూడా చూసుంటారు, 4 ఫెయిల్ అయ్యారు. లాస్ట్ టైము మునుపటి సంవత్సరము 9 మంది ఫెయిల్యూర్ అయ్యారు. 9 కూడా గణితంలో పోయినారు, 7, 8. ఈ సంవత్సరం గణితంలో 0 ఫెయిల్యూర్, ఎవరు ఫెయిల్ అవ్వలేదు. సో ఇది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే గణితం అంటే భయం పడే రోజుల్లో గణితం అందరూ పాస్ అయ్యారు. సో మీరు అందరూ వెయిట్ చేస్తున్నారు, వేరే ఇంట్లోకి చేరుకోవాలి. అందరూ ఇక్కడికి వస్తే మనం వీళ్ళతో ఫోటో దిగి అందరం వెళ్ళిపోదాం. రండి. అమ్మలు ఉండరా? లేదు, ఒకసారి నిల్చుంటే ఫోటో దిగుతారు వీళ్ళు. ఫోటో దిగి వెళ్ళిపోతాం. మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకోవాలి డబ్బులు. ఇటు రండి, కొంచెం ఇటు రండి అమ్మ, ఒక్క ఫోటో వేరం వెళ్ళిపోదాం. ఇప్పటికే పాపం అయిపోతున్నట్టున్నారు. మేడం గారు ఇటు నిల్చుకోండి, ఇలా సార్ మీరు ఇటు వచ్చండి.
మీరు ఇటు వచ్చింది బాగుందా? మన ఊరి బడి మనమే కాపాడుకుందాం, మన ఊరి బడి మనమే కాపాడుకుందాం, మన ఊరి బడి మనమే కాపాడుకుందాం, మన ఊరి బడి మనమే కాపాడుకుందాం. జై హింద్, అందరికీ సెలవు.